హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టమాటా రసము నేను ఏ విధంగా చేస్తున్నానని చూపిస్తున్నాను. మీకు దీంట్లో కొంచెం వెరైటీ అండి. మామూలుగా రసంలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ చేస్తున్నాను. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కరివేపాకు ఎక్కువ తీసుకోవాలండి. దీని స్పెషాలిటీ అదేను. మనం ఒక మందపాటి గిన్నె 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అంటే మనకి ఎంత రసం కావాలంటే అంత వాటర్ తీసుకోవాలి. దానికి సరిపడా ఒక 3 టమోటా వేస్తున్నాను 2 గ్లాసులకి నేను. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఒక స్పూను ఉప్పు, టేస్ట్ తగ్గట్టుగా పసుపు కొంచెం వేయాలండి. దీంట్లో మనకి కరివేపాకు చాలా వేసుకోవాలండి. ఒకటి 2 రెమ్మలు కాదు, ఒక 7, 8, 10 రెమ్మలు ఉన్నా కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకి రుచికి రుచి ఉంటుందండి. అవి ఉండేసి మనకి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి. టమోటా బాగా ఉడికింది అనుకున్న వారికి ఉడకబెట్టి దించి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం ఒక 6, 7 రెబ్బలు ఎల్లిపాయలు ఉంటాయి కదండి, దాన్ని తోలు తీయకుండానే కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలి. దంచి పెట్టుకొని మనం బాండీలు తీసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ వెల్లుల్లిని దోరగా వేయించాలండి. ఫస్ట్ దోరగా వేయించి దాంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం బాగా వేగే వరకు ఉంచి, ఇష్టమైన వాళ్ళు మనకి ఇంగువ వాడుకోవచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంగువ వాడటం వల్ల మనకి గ్యాస్ అనేది ఫామ్ కాదండి. మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాము. అది చాలా బాగా మంచి పనిచేస్తుంది గ్యాస్ కంట్రోల్ కావడానికి. కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత కరివేపాకు వేసి కొంచెం దూరంగా మగ్గిన తర్వాత, పోపు అంతా వేగిన తర్వాత మనం కాచి పెట్టుకున్న ఆ రసం ఉంటుంది కదండి, చింతపండు టమాటా రసము, దాన్ని వంచేసుకోవాలి. నీరు ఉంచేయాలి ఫస్ట్ అంతా కూడా. ఆ నీరు ఉంచిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు తీసి పక్కన పెట్టేసేయాలి. అది ఎందుకు పనికిరాదు. ఇంకా దాంట్లో స్మెల్, దాని పోషకాలన్నీ కూడా మనకి వాటర్లో వచ్చేసి ఉంటాయి. పక్కన ఉండే టమాటా పైన ఉండే తోలు కూడా తీసుకోవాలండి. తీసుకొని చల్లటి నీళ్ళు పోస్తే ఆ వేడి తగ్గిపోతుందండి. వీటిని బాగా మెత్తగా పిసికేయాలండి. చింతపండు టమాటా కూర్చొని 2 పిసికి వీటిని మనకి తోలంతా కూడా తీసి, అంటే ఉడకకుండా ఉంటుంది కదండి, కొంచెం కచ్చపచ్చగా దాన్ని తీసి బయట పెట్టేసుకోవాలి. మిగతా గుజ్జు అంతా కూడా మన రసంలో కలుపుకోవాలండి. ఇది బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేయడం వల్ల. మనకి రసం పొడి నేను ఎంటీఆర్ తీసుకున్నానండి. ఎంటీఆర్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ని బట్టి అండి. కొంతమంది ఘాటు ఎక్కువ కావాలనుకుంటారు, ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు కొంచెం లైట్ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసానండి. ఇది చింతపండుని పుల్లగా లేకుండా ఈక్వల్ చేస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చేస్తూ ఉండగానే పక్కింటి వాళ్ళకి కూడా వచ్చేంత వస్తూ ఉంటుంది. ఎందుకంటే కరివేపాకు దాంట్లో బాగా ఉడికి ఉంటుంది కదండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత దించేయటమేనండి.